సో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అయితే ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీలో చేరతారు అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎందుకు పార్టీ మారాలి అనుకుంటున్నారు? అటు టీడీపీ విధిస్తున్న ఆంక్షల కారణంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా? అసలు అనంతలో ఏం జరుగుతుంది? దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అనంత రాజకీయాల్లో ఏం జరగబోతుంది? నిజంగానే పార్టీ మారాలి అనే యోచనలో పవన్ రెడ్డి ఉన్నారా? రైట్. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎలా మరపు తిరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వైసీపీ అయితే ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా విపరీతంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా చాలా నెలలు వైసీపీ అధినేత జగన్ అయితే దాన్ని జీర్ణించుకోలేదు, జనాల్లోకి కూడా రాలేదు. కానీ ఆ తర్వాత అసలు గ్రౌండ్ రియాలిటీ ఏందో అర్థమైపోయింది. ఆ తర్వాత ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. యాక్చువల్ గా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజానీకం యొక్క అభిమతాన్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక వైసీపీ పార్టీలో కీలకమైన నేతలను వారి మాట వింటూ ఇతర నేతలను కూడా ఆహ్వానించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం అనంతపురం జిల్లా రాజకీయాల్లో వైపు ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నది. ఎందుకంటే అనంతపురంలో జేసీ కుటుంబం టీడీపీకి ఎంత మద్దతుగా ఉంటుందో, అంటే టీడీపీ కంచుకోటగా జేసీ కుటుంబం అనేది ఉంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అయినా, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అయినా, తర్వాత జేసీ దివాకర్ రెడ్డి అయినా, వీరంతా టీడీపీలోనే ఎదుగుతూ టీడీపీలోనే ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా జేసీ కుటుంబం నుంచి, అంటే జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీ వైపు చూస్తున్నట్లయితే ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. దీనికోసం వైసీపీ కూడా ఆశగానే చూస్తా ఉన్నది. జేసీ పవన్ రెడ్డిని వస్తే ఖచ్చితంగా వైసీపీ కండవ కప్పుకొని పార్టీలోకి ఆహ్వానించి తనకు టికెట్ ఇచ్చేందుకు సుముఖత చూపిస్తుంది వైసీపీ పార్టీ. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ సైతం శరవేగంగా పావులు కదుపుతున్నట్టయితే అర్థమవుతా ఉన్నది. ఇక జేసీ పవన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రస్థానం ఒక్కసారి చూసుకున్నట్టయితే 2019లో ఆయన అనంతపురం ఎంపీగా టీడీపీ టికెట్ పై పోటీ చేశారు. వైసీపీ చేతిలో ఘోర పరాజయం అయ్యారు. ఆ తర్వాత 2024లో ఆయన టికెట్ ఆశించారు. కానీ అప్పుడు టీడీపీ కూటమిలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉంది కాబట్టి ఇక జేసీ కుటుంబానికి ఒక్కరికే టికెట్ ఇస్తామన్న ఒక ఆంక్షలు విధించింది. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడైన అస్మిత్ రెడ్డికి తాడిపత్రి నుంచి టికెట్ ఇచ్చారు. అతను గెలిచారు. ఆ తర్వాత పవన్ రెడ్డి పూర్తిగా రాజకీయాలను వదిలేసి వ్యాపారాలకే పరిమితం అయిపోయారు. కానీ జేసీ కుటుంబం ఎప్పటి నుంచే పవన్ రెడ్డి రాజకీయాల్లో చురుకుగా ఉండాలి, రాజకీయాల్లో ఆయన రాణించాలని చెప్పేసి జేసీ కుటుంబం, అటు ప్రభాకర్ రెడ్డి అయినా ఇటు దివాకర్ రెడ్డి అయినా ఇరు కుటుంబ సభ్యులు కూడా పవన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తుపై అయితే వారు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా పవన్ రెడ్డి రాజకీయాల్లో రాణించగలరన్న ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో టీడీపీని నమ్ముకుని ఉంటే రాబోయే అంటే 2029లో జరిగే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అప్పటికి కూటమి ఇంకా ఉంటుంది అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి మాటల్లో కూడా చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. కాబట్టి 2029ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ తీవ్రమైన, అంటే ఒక వ్యూహాలను రచిస్తా ఉంటే ఇటు జేసీ కుటుంబం కూడా అదే స్థాయిలో వైసీపీ వ్యూహాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే పవన్ రెడ్డి వైసీపీలోకి చేరుతారన్న ఒక ప్రచారం మరొకసారి తెర మీదకి వచ్చింది. గతంలో కూడా పవన్ రెడ్డి వైసీపీలోకి చేరుతారు అనే ప్రచారం అయితే వచ్చింది. కానీ అవి ఆయననే స్వయంగా కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు అయితే ఖచ్చితంగా వైసీపీకి వెళ్లే సిచ్యువేషన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా జేసీ కుటుంబం జగన్ పైన కూడా విమర్శలను పూర్తిగా తగ్గించేసింది. అంతకుముందు జగన్ పైన తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడే జేసీ కుటుంబం ఒక్కసారిగా జగన్ పైన విమర్శించడం, వైసీపీ పార్టీ సభ్యుల పైన విమర్శించడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి ఇక వైసీపీ కండువ కప్పుకునేందుకు పవన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు అనే వార్తలు అయితే ఇప్పుడు పెద్ద మొత్తంలో వస్తా ఉన్నాయి. చూడాలి మరి 2029 ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ రెడ్డి వైసీపీలోకి చేరుతారా, లేదంటే టీడీపీ కండువే కప్పుకుంటారా అనేది చాలా క్లియర్ గా అంటే ఇప్పటివరకు అయితే అర్థం కాని అంశము. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఏదేమైనా పవన్ రెడ్డి ఒక యంగ్ పొలిటీషియన్ కాబట్టి కేవలం ఆయన వ్యాపారాలకే పరిమితం కాకుండా ప్రజా సేవలోకి రావాలని వారి కుటుంబం కూడా ఆకాంక్షిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో టీడీపీలో ఉంటే
తనకు జరిగే మంచి ఏంది చెడేంది అనేది వాళ్ళు బేరేజ్ చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి వెళ్తే తనకు టికెట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దానిపైన పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. కానీ ఇక్కడ విశ్లేషకులు అయితే కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే మరొకసారి పవన్ రెడ్డి వైసీపీలోకి చేరతారన్న ఒక వార్తను, అంటే ఇది ఒక పొగ పెట్టినట్టుగా అందరూ భావిస్తా ఉన్నారు. మరి ఈ పొగ పెడితే ఇది ఖచ్చితంగా టీడీపీ అధిష్టానానికి ఈ పొగ చేరుతుంది కాబట్టి టీడీపీ అధిష్టానం దీనిపైన ఏమైనా స్పందించి పవన్ రెడ్డి యొక్క ఆలోచనను మరలించేలా వారు ఏదైనా చర్యలు చేపడతారా? ఏదైనా నామినేటెడ్ లాంటిది కానీ, లేదంటే ఏదైనా హామీ కానీ 2029 ఎన్నికల్లో అసెంబ్లీకి కానీ, అటు లోక్సభకు సంబంధించిన ఏదైనా హామీ ఇస్తారా? పవన్ రెడ్డిని అంటే తమ పార్టీ నుంచి వెళ్లకుండా ఏమైనా కట్టడి చేస్తారా అనేది అయితే వేచి చూడాలి. మొత్తం మీద పవన్ రెడ్డి వైసీపీలోకి చేరుతారన్న ఒక వార్త అయితే ఇప్పుడు సంచలనంగా మారింది అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో. కాబట్టి దీనిపైన అటు వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, మరి పవన్ రెడ్డిని వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉంటుందా, లేదంటే ఆయనను వదులుకోకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది గౌరీ.